ఎక్కినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైతేనేమి, ప్రజల వద్దకు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలను వాళ్లకు తెలియబరుస్తూ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేమేమేం చేయబోయే పథకాలైతేనేమి, సంక్షేమ పథకాలైతేనేమి, పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి మేము తీసుకొచ్చే పథకాలను వివరిస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెడుతూ ఉంటే వాటికి లక్షలాది మంది జనాలు తరలి వచ్చి జేజేలు పలుకుతున్నారు. మొన్నటికి మొన్న చూసాం మనం వైజాగ్లో, విజయనగరంలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడితే దాదాపు 10-15 లక్షల మంది ప్రజలు అక్కడికి విచ్చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అని చెప్పుకుంటున్నారే, మైనార్టీలకు ఏం వరగబెట్టారు మీరు? దాదాపు 53 కార్పొరేషన్లు బీసీలకు మేము ఇచ్చాం, కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టాం అంటున్నారు. అయ్యా డిప్యూటీ సీఎం గారు, రేపటి రోజున సాధికార బస్సు యాత్రకు మీరు విచ్చేస్తున్నారు. మిమ్మల్ని అక్కడ మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం వరగబెట్టారు మీరు? మైనార్టీలకు సప్లాన్ ఇస్తామా, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము సప్లాన్ అమలు చేస్తామన్నటువంటి మీరు కేవలం సప్లాన్కు బదులుగా కాంపోనెంట్ ప్లాన్ అని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకున్నాం, సప్లాన్ ఇవ్వలేకపోయాం. దులహన్ పథకం పేరిట ₹1,00,000 ఇస్తాం, అది ఇవ్వలేకపోయాం. ఎక్కడికక్కడ మైనార్టీల పైన దాడులు చేశాం, ఎస్సీల మీద దాడులు చేశాం, బీసీల పైన దాడులు చేశాం, దౌర్జన్యాలు చేశాం, కబ్జాలు చేశాం అని చెప్పడానికి వస్తున్నారా? అయ్యా మీరు చేస్తున్నది సామాజిక సాధికార బస్సు యాత్ర కాదు, ఆంధ్ర రాష్ట్ర సర్వనాశన యాత్ర. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ చూస్తూ ఉన్నాం నడి రోడ్లో అంగన్వాడీలు, ఆడబిడ్డలు దాదాపు 15-16 రోజులు దాటిపోయింది, వాళ్ళు రోడ్లు ఎక్కారు. ఇది కూడా కనపడడం లేదా? కనీసం మీకు ఇంకిత జ్ఞానం ఉంటే వచ్చి అక్కడ పలకరించాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నాయకులు ఎవరైనా సరే దీని మీద స్పందిస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇంతటి వ్యతిరేకత, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు మొత్తం అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో. మైనార్టీలకు హజ్ హౌసులు నిర్వీర్యమే, ఏదీ లేదు. మీరు ఏదైతే డిప్యూటీ సీఎం గారు, మీరు రేపటి రోజున బస్సు యాత్రకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే సప్లాన్ అయితేనేమి, నిధులైతేనే మైనార్టీ వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా అవుతున్నాయి, వాటికి సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ చెప్పి మీరు ఏమైతే సాధించారో వాటిని చెప్పండి. అనంతనగరంలో నిన్నటి రోజున మేయర్ గారు అయితేనేమి, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయితేనేమి దీని మీద మాట్లాడుతున్నారు. మేము ఏదో సాధించాం, అభివృద్ధి పనులు చేశామని. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూపిస్తూ వాటిని మేము చేశాం, రేపు చూపించుకోండి. రేపు వచ్చి ఆ బస్సు యాత్రలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమం గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగాయో వాటిని చూపించుకొని సిగ్గు లేకుండా ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ మీ మీద వ్యతిరేకతతో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే మీకు తగిన గుణపాఠం చెప్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.